అంజలి ప్రసాద్, ఐఎమ్ వెరీ టైర్డ్. రేపు ఈవినింగ్ మనం క్లబ్ లో కలుద్దాం, ఓకే? ప్లీజ్ అంజలి, ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా నువ్వే సమాధానం చెప్పడం లేదు. మన పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు ఈ రోజే తెలియాలి. అంజలి ప్లీజ్ టెల్ మీ. ప్రసాద్, చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ఇన్ అ మూడ్. ఓకే ఓకే, నేను ఫోర్స్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. ఎనీవే, రేపు నేను పికప్ చేసుకోవడానికి వస్తాను, అప్పుడైనా చెప్పాను. ఓకే, బాయ్. బై. ఓకే, ఈవినింగ్ ఫ్లైట్ కన్ఫర్మ్ చేయండి. బాయ్. హాయ్ అంజలి. హాయ్. మార్నింగ్ ఇంటికి వెళ్ళాను, అప్పటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావంట. మెసేజ్ ఇచ్చాను, అందిందా? ఎందుకు కలవాలనుకున్నావు? నీకు పెళ్ళయిందని నాకు తెలుసు, కానీ నీ మీద నాకున్న ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు కొంచెం టైం కావాలి. ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ చేంజ్ మై డ్రెస్ అండ్ కమ్. ప్రియ సైకలాజికల్గా బాగా హర్ట్ అయింది. తనసలు ఏమీ చెప్పడం లేదు. వీపు మీద చేతులపైన గాయాలున్నాయి. ఎదిగిన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మందలించాలి కానీ ఇలా హింసించడం చాలా తప్పు. డాక్టర్, సారీ, పిల్లల పెంపకం మీ పర్సనల్ విషయమే అయినా ఒక డాక్టర్గా ఈ విషయం మీకు చెప్పక తప్పలేదు. డాక్టర్, ప్రియా పుట్టిన దగ్గర నుంచి నేనెప్పుడు చేసుకోలేదు. అసలు నా కూతురికి ఏమైందో నాకే అర్థం కావడం లేదు. డోంట్ వరీ, షీ విల్ బి ఆల్రైట్. కళ్ళు మూసుకొని నిద్రపోతే జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. అసలు కళ్ళు మూతలు పడితే కదా. సరే, చిన్న కథ చెప్తాను, వింటూ నిద్రపో. ఒక పెద్ద ఎడారిలో ఇద్దరు ఫ్రెండ్స్ నడుస్తున్నారు. అలా చాలా దూరం నడిచిన తర్వాత ఎటెళ్లాలో తెలియలేదు, కానీ అలా నడుస్తూనే ఉన్నారు. చీకటి పడింది, వాళ్ళు అక్కడే పడుకున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే చుట్టూ ఇసుక, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయినా మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. అలా మీరు ఇంతవరకు ఎవరికి కథలు చెప్పలేదు కదా? అవును, నీకెలా తెలుసు? చెప్పే కథలో మంచి ట్విస్ట్ ఉండాలి. ట్విస్ట్ అంటే? వాళ్ళిద్దరికీ అక్కడ ఒంటె దొరకొచ్చు కదా. ఒంటె, క్యామెల్, గుడ్. ఒంటె దొరికితే వాళ్ళు ఇంక నడవనవసరం లేదు. బాధలో ఉన్న మనిషికి ఓదార్పు దొరికినట్టు. మీరెందుకు అలా ఉన్నారు?
నేనెలా ఉన్నాను? నాకెందుకో మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. నాకు ఒకప్పుడు బెస్ట్ సైకియాట్రిస్ట్ అవార్డు వచ్చింది. అందరూ మెచ్చుకునేవాళ్ళు. నా వైఫ్ అంజలి నన్ను చాలా ప్రేమించేది. కానీ నా క్లయింట్ ఒక అతనికి హెల్ప్ చేయలేకపోయాను. అతను చనిపోయాడు. అప్పటి నుంచి అంతా మారిపోయింది. నన్నెవరూ నమ్మట్లేదు. అంజలి కూడా నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు నిన్ను కలిశాను. నిన్ను చూస్తుంటే ఆ చనిపోయిన క్లయింట్ నాకు గుర్తొస్తున్నాడు. నిన్ను క్యూర్ చేస్తే అందరూ నన్ను నమ్ముతారు. అంజలి కూడా నన్ను క్షమిస్తుంది. అందుకే నీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. I see dead people. చనిపోయిన వాళ్ళ ఆత్మలు నాకు కనిపిస్తున్నాయి. కళ్ళలోనా? తాము చనిపోయామని వాళ్ళకి తెలియక నా దగ్గరకు వస్తుంటారు. ఎప్పుడు వస్తుంటారు? అన్ని వేళల్లోనూ చూడగలుగుతున్నాను. తాము ఎవరిని చూడాలనుకుంటున్నాయో వాళ్ళకి మాత్రమే అవి కనిపిస్తాయి. పక్కనే ఉన్న వేరే ఆత్మల్ని కూడా అవి చూడలేవు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఓకే, ఐ ప్రామిస్. పార్టీలో నన్ను గాయపరిచింది కూడా ఆత్మే. ఓకే, నేను నిద్రపోయే వరకు తోడుగా ఇక్కడే ఉండండి. నువ్వు హాయిగా నిద్రపో. నేను ఇక్కడే ఉంటాను. ఇన్నాళ్ళు ప్రియకి మైనర్ మెంటల్ డిజార్డర్ అనుకున్నాను. ఆమెను అర్థం చేసుకుని ఆమె ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకున్నాను. కానీ నా అంచనా తప్పేమో అనిపిస్తోంది. ఆమెలో స్కిజోఫీనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రియని మామూలు మనిషిని చెయ్యాలి అంటే ముందు ఆమె కనిపిస్తున్న దెయ్యాలు, ఆత్మల గురించి తెలుసుకోవాలి. కానీ అదంత సులభం కాదు. ప్రియకి నేను హెల్ప్ చేయలేను. ఐఎమ్ హెల్ప్లెస్.